SSVJ न्यूज़ की स्वागतम। फोटोस తర్వాత వాయిస్తాం వాళ్ళు ఓకే అంటే ఫ్రేమ్ సరిపోయిందంటే ఓకే వాయిస్ రెడీ. ముందుగా వెంకటగిరి కాపు సంఘం తరఫున ఇక్కడికి వచ్చిన మా కాపు సోదరులు మన ఫకీర్ గారి గోపాల్కు, అలాగే రామన్నకు, మా డాక్టర్ బాలసుబ్రహ్మణ్యంకు, ధనుంజయ్కు, టమటం వెంకటేష్ గారికి, అలాగే ఏంటంటే మా నాగార్జున్కి, అందరికీ కూడా ఏంటంటే హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు బలిజ చేయూత ఫౌండేషన్ తరఫున నుంచి పూరాకు అరుణ జ్యోతి అంకయ్య తండ్రి వృత్తిరీత్యా వ్యవసాయ కుటుంబం, నిరుపేదరాలు, ఈవిడికి ఏంటంటే PGDCA కోర్స్కి కావాల్సినటువంటి 12,000 రూపాయల ఆర్థిక సహాయం ఈ అమ్మాయికి ఈరోజు అందజేయటం చాలా బాధ్యతగా మేము భావిస్తున్నాం. ఈ అమ్మాయి చాలా నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఈ అమ్మాయి డిగ్రీ BSc చదివింది. ఈ అమ్మాయి కూడా 90% డిగ్రీలో ఉత్తీర్ణురాలైంది. మెరిట్ స్టూడెంట్. కాకపోతే ఏంటంటే PGDCA చదువుకునే ఆర్థిక స్తోమత లేక ఆ కంప్యూటర్ కోర్స్ మించుగా ఏంటంటే 30,000 రూపాయలు పైచులకు ఖర్చు అవుతుంది. ఆ అమ్మాయికి అంత ఆర్థిక స్తోమత లేనందువలన మా వంతు సహాయంగా బలిజ చేయూత తరపున నుంచి, అలాగే శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ తెలగ సంఘం నుంచి ఆ అమ్మాయికి 12,000 రూపాయలు నైతిక బాధ్యతగా మేము అందజేశాము. భవిష్యత్తులో కూడా విద్య, వైద్యం, చావు ఖర్చులకు, పెళ్లిళ్లకు అనేక ప్రణాళికలతోటి అనేక సత్కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ కాపు కులంలో పుట్టినటువంటి నిరుపేద వ్యక్తులకు ఎల్లవేళ శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ తెలగ సంఘం అండగా నిలబడుతుందని మేమందరం కూడా సైన్యంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ అమ్మాయి కూడా హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ ఆ అమ్మాయి ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని కూడా కోరుకుంటున్నాం. ఇది కూడా ఏంటంటే ఆ అమ్మాయికి కానీ ఇలాగా ఎడ్యుకేషన్ పర్పస్కి సంబంధించిన పిల్లలకు కావచ్చు, అలాగే ఏంటంటే చావు ఖర్చులకు కావచ్చు, ప్రిపరేషన్ ఖర్చులకు కావచ్చు, విద్యకు కావచ్చు, వైద్యానికి కావచ్చు, మా దగ్గరకు వచ్చిన జెన్యూన్ ఫైల్స్ ఏమున్నా కానీ మా మిత్రుల దగ్గరికి ఎవరి దగ్గరికి వచ్చినా కాపు చేయూత తరపున నుంచి, అలాగే శ్రీకృష్ణదేవరాయ బలిజ తెలగ సంఘం నుంచి మేము ఆర్థిక సాయం కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, మా వల్ల అయినంత వరకు మేము చేస్తామని సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాపు.